అడవిలో ఉన్న ఆ ఊరు ఒక ప్రత్యేకత సాధించింది. దేశంలోనే నంబర్ 1 గ్రామంగా రికార్డైంది. తెలంగాణ ప్రభుత్వ చొరవతోనే ఆ పని సాధ్యమైంది. ఇంతకీ ఏంటా గ్రామం, ఎక్కడుందా ఊరు? దేశంలోనే మొట్టమొదటి ఏఐ గ్రామం తెలంగాణలో ఉంది. టీ ఫైబర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ప్రారంభంతో ఐటీ వెలుగులందుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్ కాదు ఇప్పుడిక ఏఐ శ్రీరాంపూర్గా మారింది. ఆ పల్లెపై ఏబిఎన్ స్పాట్లైట్. పెద్దపల్లి జిల్లాలోని మంతని నియోజకవర్గంలో ఉన్న అడవి శ్రీరాంపూర్ గ్రామం ఓ మారుమూల పల్లె. అంతా అటవీ ప్రాంతంలో ఉంటుంది. రాజధాని హైదరాబాద్కు ఏకంగా 250 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. అయితేనే హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో ఆ పల్లె వెలిగిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విద్యాబోధన అందుతోంది. అడవి శ్రీరాంపూర్లో ఒకప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా వచ్చేది కాదు. గతంలో కరెంటు సమస్యలు కూడా తీవ్రంగా ఉండేవి. విద్యా అవకాశాలు పెద్దగా ఉండేవి కాదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత 1 కోటి ఇళ్లకు టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. అందులో తన నియోజకవర్గం అయిన మంతనిలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం కూడా ఉంది. హైదరాబాద్ లేదా మెట్రో సిటీస్ లో మాత్రమే ఉండే హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రస్తుతం ఈ గ్రామానికి వచ్చి చేరింది. ఇంటింటికి ఇంటర్నెట్ లో భాగంగా అక్కడ టీవీలు, సెల్ ఫోన్లు అన్నిటికీ ఇంటర్నెట్ సౌకర్యమే కీలకంగా మారింది. ప్రతి ఇంటికి మోడెం ఇచ్చి వైఫై సిగ్నల్స్ ద్వారానే టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్ని పనిచేస్తున్నాయి. అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఏఐ గ్రామంగా శ్రీధర్ బాబు అభివర్ణించారు. ఈ పిల్లలు ఎదుగుతారు చూడండి. మీరు, నేను ఒట్టిగా అంటలేను. రేపు రైతులకు సంబంధించి కూడా ఆ రైతు సోదరులకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మొత్తం కూడా రేపు రాబోయే కాలంలో వ్యవసాయం కూడా సాంకేతిక పరిజ్ఞానంతో దిగుబడి కానీ, ఈరోజు ఫర్టిలైజర్ కానీ లేకుండా ఈరోజు హార్వెస్టింగ్ కానీ దీంట్లో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా మెరుగైన ప్రావీణ్యతతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ ఆలోచన చేసేదే ఈ ఏఐ. దీనికి తప్పకుండా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఏది ఎవరు ఏది ముందుకు పోవాలన్నా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు.